సార్ వచ్చేసాడు. కొత్త పాయింట్ వచ్చింది. ఒక కాఫీ షాప్ లో హీరోయిన్ కూర్చొని ఉన్నారు. అప్పుడు హీరోయిన్ మన ముందు 3 దారులున్నాయి. 1 విడిపోవడం, 2 లేచిపోవడం, 3 చచ్చిపోవడం అని అంటుంది. ఈ సీన్ లో హీరో ఎవరైతే బాగుంటారంటావు? సార్ నేనే కదండి హీరో. సార్ ఫ్లాష్ బ్యాక్ అదిరిపోతుంది, వినండి సార్. సరే చెప్పు. అప్పుడు హీరో 3 కాదు 4 దారులు ఉన్నాయంటాడు. ఆ 4వ దారి ఏంటంటూ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరోకి 2 తల్లులు, ఓ పిల్లి, ఆ పిల్లి వాళ్ళ పిల్ల. ఆ పిల్ల హీరోయిన్. భలే క్యాచ్ చేశారు సార్, కరెక్ట్. అచ్చయ్, ఏమిటే నువ్వు ఎంతసేపు 2 తల్లులు, ఒక పిల్లి, ఒక పిల్ల అంటావు? ఏమిటే ఇది? సార్ మన కామెడీ కథకి మూల కథ ఇది సార్. మూలకథ అంటే మూలకథ అంటే ఏమి లేదు సార్. మూలకథ అంటే మన రైటర్ పోతనర్ ఒక ఫ్లాట్ ఉంది సార్. ఆ ఫ్లాట్ లో మూల రూమ్ ఉంటుంది సార్. ఆ రూమ్ లో మూల కూర్చొని రాసిన కథనే మూలకథ అంటారు సార్. ఏమిటే వీడు? చూసావా వీడిని? బ్యాడ్ హ్యాబిట్స్ లేవంటాడు. ఆ పిల్ల వచ్చినప్పుడల్లా అలా అయిపోతాడేంటి? అదే సార్, దాన్నే రైటర్స్ బ్లాక్ అంటారు సార్. బ్లాకో బోకో. ఇదిగో పోతనా. చెప్పండి సార్. దొంగ సచ్చినోడు మిడిగుడ్లు వేసుకుని అలానే చూస్తున్నాడు. ఎవడు? అదిగో ఆ రైటర్ గాడు నన్ను చూసి అలానే చొంగ కారుస్తున్నాడు. నిన్న అవును, నిజంగా. నువ్వు హీరోయిన్ కదా, అందుకని చూసుంటాడు. అన్ని అలానే అనిపిస్తాలే గాని మూసుకో. మహాభారతంలో ద్రౌపదికి తన 5 భర్తల్లో బాగా నచ్చేది ఎవరో చెప్పండి. ధర్మరాజు అండి? అర్జునుడా అండి? మరి భీముడు. ఎందుకో చెప్పండి. అది భీముడు బలంగా ఉంటాడని కాదు, భీముడు బాగా వంట చేసి పెడతాడని. నాలాగా. అందుకే నలపాకం భీమపాకం అంటారు. బాగుందర్రా, చాలా బాగుంది. బాగుంది. ఓయ్, నీకు బుద్ధి ఉందా? అక్కడ జాతకాలు చెప్పి వాళ్ళు టేబుల్ మీద కాఫీలు ఇవ్వాలి. మహీకి లెమన్ టీ ఇచ్చే టైం అయింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది సార్, భారతంలో భీముడు గురించి చెప్తుంటే బాగుందని వింటున్నా. భీముడు కావాలా? వాళ్ళగా ఏమండే, ఏంటండి ఇది? ఇదా కాలుతున్న పెనం. దీని మీద చెయ్యి పెడితే సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ కాలుద్ది. నేను అడిగింది పెనాల గురించి కాదు, వర్కింగ్ అవర్స్ లో ఈ భారతాలో భాగవతాల గురించి చెప్పడం ఏంటని. అదా, వర్కింగ్ అవర్స్ లో అడ్డమైన ఫోన్లు మాట్లాడచ్చా? ఏమన్నా నా కోపం వచ్చేది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడకండి. మరి అదే లేని దాని గురించి మాట్లాడితే ఇలాగే కోపాలు వస్తాయి కదా. ఏమండే, వయసులో పెద్దోళ్ళని గౌరవింటున్నాను. మీ గురించి బాస్ కంప్లైంట్ చేసినట్టు మామూలుగా ఉండదు. చెయ్యి. ఏంటి? కంప్లైంట్ చెయ్యి. చేయలేనన్నా? చేసినా ఏమి చేయలేవని. అదే చెప్తా. సార్, ఈ కుక్ నా మాట వింటలేదండి. ఆయన ఉండింది ఎవరో తింటలేదండి. ఆయనే ఒంటికి తినేస్తున్నాడండి. చుట్టూ ఉన్న వాళ్ళు జడగొడుతున్నాడు సార్. చుట్ట కాలుస్తున్నాడు సార్. అవును సార్. సార్ ఇస్తున్నాను సార్. బాస్ మాట్లాడతారంట. ఏది సార్? ఏ తిట్టే తిట్లు మాకు వినపడకూడదని పక్కెళ్తున్నారా సార్? అలాగే సార్. ఏమన్నారు? వెళ్ళిపోమన్నారు. నేను చెప్పానా? వెళ్ళిపోమన్నది నన్ను కాదు, మరి కిచెన్ లోంచి నిన్ను. లైన్లో ఉన్నారు, మాట్లాడు. సార్ 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 ఓకే సార్. ఏమండి, ఏం చెప్పారు ఆయనకి? నేనేం చెప్పలే, ఆయనే చెప్పారు. మేనేజర్ గారికి బుద్ధి బుర్ర ఉండదు, అస్తమానం కిచెన్ లోకి రావద్దు అని చెప్పు అని. నేను మీ మీద కంప్లైంట్ చేశాను కదా. కంప్లైంట్ చేస్తే కారణం కనిపించాలి, చిన్నపిల్లాడి చాడీల్లే అనిపించకూడదు. సార్, ఎవరో ఆత్మజ అట. ఈ ఫోన్ బిజీ వస్తే నాకు చేసింది. మీరు వస్తారా, నన్ను కల్పించుకోమంటారా? నీ అబ్బా వత్తరా నాకు. బయట ఆడు లోపల బాల్ ఆడేసుకుంటున్నారు. ఓ పక్క ఒళ్ళు మండిపోతుంది మంటోటి.